hello guys, welcome to Alarati Vlogs. సో ఏంటి గాయ్స్, పావని ఇంట్రడక్షన్ ఇస్తుంది నా బ్లాగ్స్ ఛానల్ అని అనుకుంటున్నారా? ఈ బ్లాగ్ లో పర్టికులర్ గా పావనియే లీడ్ చేస్తుంది అనమాట. ఎందుకంటే మా కజిన్స్ అందరూ కలిపి నా కోసం కొన్ని క్వశ్చన్స్ ఏవో రెడీ చేశారంట. Are you married? Love or friendship? Arranged marriage or love marriage? Relationship status? About your income? Do you deserve 7 million subscribers? Your opinion on negative comments? Why do you like Prabhas so much? Some people left in your team. మీ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అన్ని ఈ రోజు నన్ను పావని లైక్ ఇంటర్వ్యూలా చేయబోతుంది అనమాట. సో నేనైతే ఏం అడుగుతారో ఏంటి అండ్ నా గురించి మీరు ఇంకా తెలుసుకుంటారు కదా, నేను కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. అండ్ ఈరోజు బ్లాగ్ మొత్తం ఇంకా పావనియే చూసుకోవాలి, హోస్ట్ చేస్తుంది. ఈ రోజు అయితే నేను ర్యాండమ్ క్వశ్చన్స్ అలాగే దిస్ ఆర్ దట్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కోసం అండ్ తన పర్సనల్ లైఫ్ కోసం కూడా అడుగుతాను. మీ అందరికీ ఉంటది కదా తన కోసం అంతా, తను ఎవరికి తెలీదు, తెలుసుకోవాలని ఉంటది. మాకు కూడా కొన్ని తెలుసు, ఇంకా అంతా ఏం తెలీదు, మేము కూడా ఇప్పుడు తెలుసుకుందామని ఇది పెడుతున్నాం. ఇప్పుడు ఈ బ్లాగ్ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. నా కోసం తెలియని విషయాలు ఇంకొన్ని తెలుసుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్ గా ఈ బ్లాగ్ ని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా బ్లాగ్ లోకి వెళ్ళిపోతుంది. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ర్యాండమ్ క్వశ్చన్స్. Who was your first celebrity crush? Obvious గా ప్రభాస్ గారే. What is your dream car? I would say Kia car. What is your most useless talent? యూజ్లెస్ టాలెంట్ నాకన్నీ యూస్ఫుల్ అయ్యే టాలెంట్స్ ఉన్నాయి కానీ యూజ్లెస్ ఏం లేదు. How does someone impress you? ఏం అవసరం లేదండి, ఒక ప్యాకెట్ బిర్యానీ, ఒక ప్యాకెట్ థమ్స్ అప్, మోమోస్ కొనేసి ఇచ్చేస్తే 30 రూపీస్ కొనేసి ఇచ్చేస్తే నేను ఇంప్రెస్ అయిపోతాను. Who is your favorite actor? అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. Yes, the boss ప్రభాస్. Yes. Hello, which movie do you love? అంటే మచ్లీ. Which TV show would you love to watch? సెలబ్రిటీస్ కి లైక్ ఇంటర్వ్యూస్ యాజ్ లైక్ దిస్ ఇలా చేస్తారు కదా, సో అలాంటివంటే ఇష్టం. What is your go-to comfort food? మ్యాగీ. Where do you feel more to at home? ఇప్పుడు నేను షూట్స్ కి వెళ్తూ ఉంటాను కదా ఆఫీస్ రూమ్ దగ్గర, అది కూడా సేమ్ అట్మాస్ఫియర్ అది మా ఇల్లులానే ఉంటుంది. మార్నింగ్ టు మేము నైట్ వరకు ఉన్న వీక్ కి 2 సార్లు వెళ్ళినా సరే నాకు అది ఇప్పుడు ఒక హోమ్ ఫీల్ లా ఉంటుంది. What is your favorite season? వింటర్. Favorite animal? డాగ్. Are you married? అంటే ఇది ఎందుకు ఈ క్వశ్చన్ అడిగారంటే నాకు తెలిసినంత వరకు చాలా మంది యూట్యూబ్ లో కామెంట్స్ లో అడిగే క్వశ్చన్స్ నేను ఫేస్ చేస్తున్నాను ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువైపోయింది. ఎందుకంటే లైక్ ఆఫ్టర్ మ్యారేజ్, బిఫోర్ మ్యారేజ్ గానీ, బెంగాలీ వైఫ్ గానీ, లేకపోతే 90s మదర్ గానీ ఏమైనా చేసేటప్పుడు ఇంకా వైఫ్ రోల్ చేస్తే మ్యారేజ్ అయిపోయిందని అనుకుంటున్నారు చాలా మంది. బట్ లేదండి, ఇప్పుడు తినడిగింది. సో నేను మీకు చెప్పాలని దానికి తెలుసు, బట్ మీకు తెలియదు కాబట్టి మీకు చెప్తున్నాను. నాకేం మ్యారేజ్ అవ్వలేదు, నేను ఇంకా చదువుకుంటున్నాను, ఇంకా లైక్ ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉన్నాము. సో అదేంటంటే ఒక రోల్, ఇప్పుడు మనం ఏదైనా యాక్టింగ్ అని ఏదైనా చేసాము పెద్ద క్యారెక్టర్స్ లాంటివి, ఇప్పుడు ఒక వైఫ్ రోలో లేకపోతే మదర్ రోలో చేసామంటే క్యారెక్టర్ కి ఇంపాక్ట్ రావాలి అంటే ఇంచు మనం రెడీ అవ్వాలి. చాలా మంది అంటుంటారు పెళ్ళప్పుడు ఎందుకు బొట్టు పెట్టుకోవడం, లైక్ నల్ల పూసలు ఎందుకు వేసుకోవడం, బట్ వేసుకోవాలి తప్పదు. ఎందుకంటే నేను 11 years ఉండేటప్పుడు డ్రామా జూనియర్స్ చేసేటప్పుడే చిన్న ఏజ్ అయినా సరే మాకు అన్ని ఇంచు పెట్టేవారు, దానివల్ల లుక్ అనేది కంప్లీట్ అవుతుంది. సో వేరే యాక్టర్స్ కాబట్టి మనం ఏదైనా చెయ్యాలి. సో ఇది తప్పు అది తప్పు అని నేను ఆలోచించను, దానివల్ల అవతల వాళ్ళకి ఎంత బాగా వీడియో రీచ్ వెళ్తుంది అనేది మాత్రమే నేను దృష్టిలో పెట్టుకుంటాను. సో నాకు మ్యారేజ్ అవ్వలేదు. Are you active on social media? ఎస్, నేను సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటాను, బట్ మరీ అంత యాక్టివ్ గా ఉన్నాను. యూట్యూబ్ లో అయితే ఇంకా అసలు యూట్యూబ్ లో ఎక్కువ కనిపిస్తుంటాను అందరికి, కానీ యూట్యూబ్ లో అసలు యాక్టివ్ ఉన్నాను. బికాజ్ షూట్స్ లో వీటిలో ఏమైనా చేసేటప్పుడు ఓన్లీ అప్లోడింగ్స్ కి ఆ టైంకి నేను యూట్యూబ్ కి రావడం తప్ప నేను అసలు రాను. అండ్ ఇన్స్టాగ్రామ్ అంటే తెలిసిందే కదా, చెయ్యి ఖాళీగా ఉంటే పక్కాగా రీల్స్ స్క్రోల్ అనేది చెయ్యాలి. సో ఆ విధంగా నాకు ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ యాక్టివ్ గా ఉంటాను. Would you ever appear on a reality show? ఎస్, నేను రియాలిటీ షోలో కనిపించాను, అపీరియన్స్ అనేది ఇచ్చాను. లైక్ జీ తెలుగు డ్రామా జూనియర్స్ లో మీ అందరికి కనిపించాను. 1 year కి పైగా నేను చాలా మందిని ఎంటర్టైన్ చేశాను. ఆ ఏజ్ లో కూడా చాలా మంది అభిమానాన్ని పొందాను అనమాట నేను అప్పుడే. Do you speak more than one language? నాకు తెలుగు వచ్చు, ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ పర్వాలేదు బాగానే మాట్లాడతాను. మరీ ప్రో అని కాదు, జస్ట్ అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ అయితే మాట్లాడలేను, జస్ట్ నార్మల్. అండ్ హిందీ కూడా తోడ ఆత. Do you believe in ghosts? ఎస్, ఐ బిలీవ్. దయ్యాలు అంటే ఉన్నాయని నమ్ముతాను అంతే. సడన్ గా ఏమైనా పిడకలు వచ్చినప్పుడు గానీ, ఒక్కొక్కసారి మనం ఉలికి పట్టినప్పుడు నైట్ టైం ఏదైనా ఎవరో ఉన్నారు ఏదో అలాంటివి అందరికీ కామన్ అది. సో ఎక్కువ హారర్ మూవీస్ చూసిన
తర్వాత కానీ ఎప్పుడైనా భయం ఉంది అంటే గోస్ట్ ఉన్నట్టు. వాట్ ఈస్ యువర్ డీపెస్ట్ ఫియర్? నాకు చాలా భయమైన థింగ్ ఒకటి ఉంది, అది స్నేక్ అన్నమాట. వాట్ మేక్స్ యూ సాడ్? నన్ను చాలా విషయాలు సాడ్ అనేవి చేస్తూ ఉంటాయి. లైక్ ఎలా అంటే ఇప్పుడు యాజ్ ఎ టీమ్ గా నేను ఏదైనా వీడియోస్ చేశాను అనుకో, బయట వాళ్ళ నుంచి చాలా కాంప్లిమెంట్స్ వస్తాయి, లైక్ సబ్స్క్రైబర్స్ నుంచి వ్యూవర్స్ చాలా మంది ఇస్తారు. బట్ ఇక్కడ ఎక్కువ సాడ్ అనిపిస్తుంది అంటే మన టీం వాళ్ళు మనకి లైక్ ఏదో ఒక వీడియో కాంప్లిమెంట్స్ పెట్టడం కానీ, మన ప్లసెస్ ఆర్ మైనస్ పాజిటివ్ పాయింట్స్ కానీ ఇవి చేస్తే బాగుంటది, ఇది రిమూవ్ చేస్తే బాగుంటది, అలాంటివి నాకు ఎక్కువ చెప్పరు. ఎందుకంటే ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు ఆబ్వియస్లీ. బట్ కొంచెం ఎవరైనా అయితే ఎక్స్పెక్ట్ చేస్తానో వాళ్ళ దగ్గర నుంచి కాంప్లిమెంట్స్ కానీ ఏమైనా సజెషన్స్ కానీ రాకపోతే సాడ్ అయిపోతుంది. ఓకే, లాస్ట్ బట్ నాట్ లీస్ట్. ఓకే, ర్యాండమ్ క్వశ్చన్స్ లో లాస్ట్ క్వశ్చన్ అనమాట. వాట్ మేక్స్ యూ యాంగ్రీ? నాకు కొన్ని థింగ్స్ నచ్చవు. లైక్ నాకు చాలా సివియర్ లైక్ ఓసిడి టైప్ ఉంది, అది ఎవరికి తెలియదు. నాకు కొన్ని విషయాలు చూస్తే ఎందుకో తెలియదు చాలా పిచ్చ కోపం వచ్చేస్తుంటది. అంటే సరిగ్గా తినకుండా చుట్టూ ప్లేట్ మొత్తం మెస్సీ చేసిన, తిన్న ప్లేట్స్ లో హ్యాండ్ వాష్ చేసిన చాలా కోపం వచ్చేస్తుంది అనమాట. ఓకే, ర్యాండమ్ క్వశ్చన్స్ అయితే అయిపోయాయి. ఇప్పుడు దిస్ ఆర్ దట్ క్వశ్చన్స్ లోకి వెళ్దాం. ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎవరు స్కిప్ చేయకుండా వీడియోని చూస్తూనే ఉండండి. టెక్స్టింగ్ ఆర్ టాకింగ్? టెక్స్టింగ్. స్వీట్ ఆర్ స్పైసీ? స్పైసీ. డాగ్ ఆర్ క్యాట్? డాగ్. వర్క్ ఆర్ ప్లే? వర్క్. లవ్ ఆర్ ఫ్రెండ్షిప్? ఫ్రెండ్షిప్. మనీ ఆర్ హ్యాపీనెస్? ఆబ్వియస్ గా మనీ, బికాస్ మనీ ఉంటేనే హ్యాపీనెస్ వస్తుంది. ఫిజికల్ స్ట్రెంగ్త్ ఆర్ మెంటల్ స్ట్రెంగ్త్? మెంటల్ స్ట్రెంగ్త్. స్మార్ట్ వర్క్ ఆర్ హార్డ్ వర్క్? హార్డ్ వర్క్. వెజ్ ఆర్ నాన్ వెజ్? నాన్ వెజ్. లాంగ్ హెయిర్ ఆర్ షార్ట్ హెయిర్? షార్ట్ హెయిర్. వెస్టర్న్ వేర్ ఆర్ ట్రెడిషనల్ వేర్? వెస్టర్న్ వేర్. Organized or messy? Organized always. Actor or director? Actor. YouTube or Instagram? YouTube. Giving gifts or receiving gifts? Giving gifts. Train journey or flight journey? Flight journey. Home food or outside food? Both. Makeup or no makeup? No makeup. అంటే నో మేకప్ అని చెప్తే ఇప్పుడు కొంచెం వీడియోలో కొంచెం ఏదో టచ్ అప్ లా మీకు కనిపిస్తుంది. ఇప్పుడే ఫంక్షన్కి వెళ్ళి వచ్చాను గాయస్, అందుకనే. బట్ నాకు ఎప్పుడు నార్మల్ గా ఉండడం ఇష్టం. School or college? School. Beauty or brain? Brain. Arranged marriage or love marriage? ఏముంది, లవ్ చేసాక అరేంజ్ చేసుకోవచ్చు, అదే అరేంజ్ చేసాక లవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ తన పర్సనల్ లైఫ్ కోసం మీకు తెలుసుకోవాలని ఉంటారు కదా, ఇప్పుడు తన పర్సనల్ లైఫ్ కోసం మనం క్వశ్చన్స్ అడుగుతాం. చూసుకొని అడగండి అయ్యా. రిలేషన్షిప్ స్టేటస్ వీళ్ళందరికీ ఆల్రెడీ తెలుసు, బట్ మీకు తెలియదు కాబట్టి వీళ్ళు అడుగుతున్నారు అంతే, మీకు క్లారిటీ కోసం. రిలేషన్షిప్ స్టేటస్ అంటే చాలా మంది కామెంట్స్ లో కానీ ఏదైనా నాకు మెసేజ్ చేసేటప్పుడు కానీ అనుకుంటారు లైక్ యూట్యూబర్స్ గా ఉన్నారు, లేకపోతే ఇలా ఉన్నారు అంటే పక్క ఎవరో ఒక పార్ట్నర్ ఉంటారని. బట్ అలా ఏం లేదు. ప్రెసెంట్ వర్క్ ఏదో ఒకటి ఉంటూ ఉంటాం, మిగతా యాక్టివిటీస్ కి అసలు టైమే ఉండదు అనమాట. సో అందుకు నాకైతే ప్రెసెంట్ అలాంటి ఆలోచనలు ఏం లేవు. యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? మై ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కోసం నేను ఆల్రెడీ చాలా బ్లాగ్స్ లో చెప్పాను. సో పర్సనలీ నా ఫ్యామిలీ అంటే మా ఇంట్లో మా అక్క, నేను, మమ్మీ, డాడీ ఉంటాం. ఆ తర్వాత ఇంకా ఫ్యామిలీ గురించి చెప్తే ఇంకా ఒక దానికోసం ఒక బ్లాగ్ సెపరేట్ చేయాలన్నమాట. చాలా పెద్ద ఫ్యామిలీ, నాన్నమ్మ వాళ్ళ వైపు, అమ్మమ్మ వాళ్ళ వైపు కూడా చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట. ఈ క్వశ్చన్ నాకు తెలుసుకోవాలని తొందరగా ఉంది. క్వశ్చన్, హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్? ఓకే, నాకు తెలుసుకోవాలని చాలా బెస్ట్ ఫ్రెండ్ అంటే నాకు ఒక్కొక్క జోనర్ లో ఒక్కొక్క బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. లైక్ స్కూల్ తేజస్విని అండ్ హారిక, డాన్స్ క్లాస్ దివ్య అండ్ అమృత, ప్రీతి, లైక్ అలా ఉండేవారు. డ్రామా జూనియర్స్ ప్రకృతి, నాగశ్వేత. లైక్ కాలేజ్ లోకి వచ్చేసరికి సుప్రజ. అండ్ ప్రెసెంట్ యాక్టింగ్ ఫీల్డ్ లోకి వచ్చేసరికి నాకు పావని కాదు. ఎక్స్పెక్ట్ చేస్తున్నా యాక్టింగ్ ఫీల్డ్ కి వచ్చేసరికి నాకు పావని తప్ప ఇంకెవరు ఫ్రెండ్ లేరు. అంటే ఉన్నారు, లైక్ పూజ, హర్ష వీళ్ళు ఉన్నారు. బట్ ఎంతో క్లోజ్ అయినంత క్లోజ్ అయితే నవ్వలేదు. 2 years గా బాండ్ అనేది ఇంకా ఎక్కువ బిల్డ్ అయ్యింది. సో నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటే తినను. నేను ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలన్నా, మూవీకి వెళ్ళాలన్నా పక్కన తిని ఉండాలని నేను ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాను, ఉంటే బాగుంటుంది అని అనుకుంటాను. అందుకే మా ఫ్యామిలీలో కానీ దేంట్లోనే కలపడానికి లేదా ఏదో ఒక వీడియోలో చిన్నదే పెద్దదని కాదు, తిని ఉంటే బాగుంటుంది అని అనుకునే పర్సన్ అయితే పావని. వై డూ యూ చూస్ దిస్ యాక్టింగ్ ఫీల్డ్? యాక్చువల్గా ఇది మమ్మీ తీసుకెళ్లారు దీనిలోకి. చిన్నప్పటి నుంచి లైక్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఏమైనా కొంచెం ఎక్స్ప్రెసివ్ గా మాట్లాడడం, యాక్టివ్ గా ఉండేదాన్ని. సో మమ్మీకి కూడా ఇలాంటి యాక్టివిటీస్ అంటే ఇష్టం. సో ఆబ్వియస్ గా చిన్నప్పుడు వాళ్ళు కొన్ని చేయాలనుకుంటారు, వాళ్ళు చేయలేనివి పిల్లల ద్వారా నెరవేర్చుకోవాలనుకుంటారు. సో మా మమ్మీకి అది ఇష్టం.
వాళ్ళది అవ్వలేదు కాబట్టి నా వైపు ట్రై చేశారు. సో నా వైపు అది సక్సెస్ అయింది. సో ఇప్పుడు ఇలా ఉన్నానన్నా సరే అది మమ్మీ వల్లే. సో అప్పుడు అంత కష్టపడి అన్ని తిప్పు ఉండకపోతే ఐఎమ్ నాట్ హియర్ అండ్ ఇలా బ్లాగ్ కూడా చేసేవాళ్ళం కాదు. అబౌట్ యువర్ ఇన్కమ్. ఎస్, ఇది చాలా చాలా మందికి డౌట్ అన్నమాట ఇన్కమ్ కోసం. ఎందుకంటే కొంతమంది ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అనమాట, కొంతమందికి వాళ్ళే ఊహించుకుంటారు, ఇమాజినేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే నాట్ ఆల్ సబ్స్క్రైబర్స్, కొంతమంది సబ్స్క్రైబర్స్. రీసెంట్ గా నేను ఏదో ఒక ప్రమోషన్ వీడియో చేశాను. లైక్ అందరిలాంటి ప్రమోషన్స్ కాదు, నాకు ఏది యూస్ఫుల్ అది జనాలకి ఎక్కువ హార్మ్ఫుల్ కానివే నేను చేస్తాను. లైక్ సింపుల్ ప్రమోషన్స్, ఇప్పుడు ప్రొడక్ట్స్ కానీ బ్యూటీ ప్రొడక్ట్స్, హెయిర్ కేర్, స్కిన్ కేర్, ఎందుకంటే నేను చెప్పకపోయినా బయట కొనుక్కుంటాను. సో నాకు తెలిసి నేను సజెస్ట్ చేస్తున్నాను. సో ఒక ప్రమోషన్ చేస్తే ఒక ఆవిడ ఎవరో మెసేజ్ పెట్టారు, మీకేంటి మీకు ఒక ప్రమోషన్ కి 50 లక్షలు 20 లక్షలు వస్తాయి, సో మీరు ఎన్నైనా కొనుక్కుంటారు, మా పరిస్థితి ఏంటి అని. 50 లక్షలు 60 లక్షలు కానీ నాకు ఒక ప్రమోషన్ కే వచ్చేస్తే నేను అసలు యూట్యూబ్ అసలు పెట్టుకోను. నాకు ఇప్పుడు ఒక 2-3 బిజినెస్లు ఉండాలి, ఒక పెద్ద కారు ఉండాలి, ఒక పెద్ద ఇల్లు ఉండాలి, సో అన్ని కూడా ఓన్ గా ఉండాలి. నాకు నిజంగా అంత వస్తే ఈ పాటికి నా వీడియోస్ గానీ అన్ని ఇంత సింపుల్ గా ఇలా జరగవు. ప్రెసెంట్ బయట ఎవరైనా లైక్ క్రియేటర్స్ కూడా అంత అమౌంట్ ఉందో లేదని జెన్యున్ గా నాకైతే తెలియదు. బట్ కొంతమంది బ్రాండ్స్, పర్టికులర్ గా నేను చేసే బ్రాండ్ ప్రమోషన్స్ అయితే అంత అమౌంట్ అయితే మాకు ఇవ్వట్లేదు. నా సబ్స్క్రైబర్స్ ఎంతమంది అయితే ఉన్నారో సో దానికి రీజనబుల్ గా నాకు వస్తుంది అంతే. నాకు వచ్చేది కేసులో మాత్రమే వస్తుంది. లైక్ నేను పడే కష్టం ఎక్కువ ఉంటది, దానికి నాకు కటింగ్స్ పోయేవి ఎక్కువ ఉంటాయి. సో నాకు అంత తక్కువలోనే వస్తుంది కానీ నాకేం లక్షల్లో వచ్చేంత లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఇమాజినేషన్స్ అనేవి ఒకలా ఉంటాయి, రియాలిటీ ఒకలా ఉంటది. ఎప్పుడైనా రియాలిటీలోకి వచ్చి ఆలోచించాలి. ఎందుకంటే ఒక ప్రమోషన్ కి 60 సెకండ్స్ వీడియోకి ఎవరు అన్ని లక్షలు అనేది ఇవ్వరు. ఇంకా ప్రమోషన్స్ కాకుండా యూట్యూబ్ ఇన్కమ్ కోసం అంటారా, ఏదో నార్మల్ గా ఒక్క ఇంటర్వ్యూలో జస్ట్ కామన్ గా నాకు ఎప్పుడో 4-5 మంత్స్ కలిపి ఒక మంత్ ఇలా లైక్ 1 lakh ఇలా వచ్చిందంటే దాన్ని చాలా ట్రోల్ చేసి దాన్ని చాలా హల్చల్ చేసి ఇంత వచ్చేస్తుందంటే చాలా మంది బ్యాడ్ గా నెగిటివ్ గా పెట్టిన వాళ్ళే ఉన్నారు. అంత వస్తుందంటే ఒకసారి ఆలోచించండి, పోనది ఒక మంత్ అది కాదు. సో మీరు ఒక లాజిక్ పాయింట్ ఆలోచిస్తే నేను చేసే వర్క్ ఏమో ఎంత ఉంటది, నాకు ఒక్కొక్క వీడియోకి ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళ ఛార్జెస్ ఇవ్వాలి, వాళ్ళకి ఫుడ్ పెట్టాలి, అండ్ ఎడిటర్స్, కెమెరామ్యాన్స్, మ్యూజిక్స్ అండ్ కెమెరాస్ కి, సో ఎన్ని వాటికి ఖర్చులు ఉంటాయి. ఇంకా నేను ఒక్క వీడియోకి అన్న అయితే నేను మంత్ లోనే చాలా వీడియో షూట్స్ చేస్తా. అది కాదన్నట్టు నాకు బ్లాగ్స్ ఛానల్ ఉంది, నేను షార్ట్స్ కూడా చేస్తాను. ఇన్ని వాటికి అండ్ ప్రతి దానికి నేను మేకప్ కొనుక్కోవాలి అండ్ డ్రెస్సెస్ కొనుక్కోవాలి, చాలా ఖర్చులు అయితే అవుతాయి. ఇవి కాదన్నట్టు ప్రతి దానికి సెలబ్రేషన్ చేయాలి. నా సెలబ్రేషన్ అయినా చేసుకోవాలి, టీమ్ వాళ్ళ ఎవరికి వచ్చినా నేను చేయాలి, బికాస్ నేను ఉన్న పొజిషన్ అలాంటిది. సో ప్రతి ఒక్కరికి నాకు వచ్చేది ఎంత అయితే అందులో నేను మళ్ళీ ఎక్కువ సమాజ సేవలు కూడా చేస్తుంటాను. లైక్ స్కూల్స్ లో కానీ, ఆర్ఫనైజెస్ హోమ్స్ లో కానీ మనీ డొనేషన్ చేయడం, ఎవరైనా బాగాలేదు అంటే ఇలా చేయడం. సో ఇన్ని వాటికి నాకు మనీ అనేది ఆబ్వియస్ గా అవసరం. నేను ఎంతైతే కష్టపడి చేస్తానో దానికి సరిపడా నాకు వస్తుంది కానీ ఎక్కువైతే రావట్లేదు. కానీ నన్ను అడిగితే నేను చేస్తున్న కష్టానికి నాకు చాలా తక్కువ వస్తుందని చెప్తున్నాను. ఎందుకంటే నాకు వచ్చేది తక్కువ అమౌంట్, మీరు అనుకున్నంత ఎక్కువ అయితే రావడం లేదు. సో అది నేను ఇప్పుడు ఒక నెంబర్ కూడా నేను చెప్పడానికి నేను రెడీగా లేను, ఎందుకంటే అది చెప్పినా ఎవరు అలా తీసుకుంటారో తెలియదు. ఎందుకంటే నార్మల్ అర్థం చేసుకునే వాళ్ళకైతే ఎన్నైనా చెప్తాను. సో ఇది అందరికీ కాదు, కొంతమంది ఎవరైతే నా కోసం యాంటీగా అనుకుంటున్నారో ఇన్కమ్ కోసం వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. డూ యూ బిలీవ్ దట్ యు ఆర్ ఏ గుడ్ యాక్టర్ ఆర్ క్రియేటర్? ఎస్, అంటే ఒకప్పుడు కాదేమో, బట్ ఇప్పుడు మాత్రం ఐ బిలీవ్. బికాజ్ 100 of వీడియోస్ ఉన్నాయి, షార్ట్స్ ఉన్నాయి, లాంగ్ వీడియోస్ ఉన్నాయి, చాలా మంది దాంట్లో వెబ్ సిరీసెస్ చేశాను. సో ఇన్ని చూస్తే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటది. నాకు అండ్ నాకు వచ్చిన కామెంట్స్ బట్టి అయితే ఐఎమ్ ఎ గుడ్ యాక్టర్ అండ్ క్రియేటర్ అని నేను బిలీవ్ చేస్తున్నాను. డూ యూ డిజర్వ్ 7 million సబ్స్క్రైబర్స్? ఎస్, ఐ డిజర్వ్. ఎందుకంటే నాకేం స్పీడ్ గా కూడా ఏం వచ్చలేదు. సో నేను చేస్తున్న కంటెంట్స్ కి నాకు డిజర్వ్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది సబ్స్క్రైబర్స్ పరంగా ఒకళ్ళు డిజర్వ్ కాకపోతే ఎప్పుడో ఆగిపోవాలి. అండ్ కంటిన్యూస్ గా నేను కంటెంట్స్ చేస్తుంటే చూస్తున్నారు, మంచి వ్యూవర్షిప్ ఇస్తున్నారు. చూసేది ఒక 2 lakh మెంబర్స్ అనుకో, అందరూ మాక్సిమం పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తారు. లైక్ మన దాంట్లో వల్గారిటీ కానీ, డబుల్ మీనింగ్స్ కానీ, లేకపోతే పిల్లలకు అర్థం కాని కంటెంట్ అయితే ఉండదు. నాకు ఎక్కువ మంది పిల్లల అభిమానులు ఉన్నారు, అది నేను చాలా ప్రౌడ్ గా చెప్తాను. నాకు పెద్దవాళ్ళు ఎంతమంది చూసినా ఏం చేసినా కాదు, పిల్లలు కనెక్ట్ అవుతున్నారంటే అది నాకు చాలా మంచి విషయం. ఎందుకంటే ఎవరినైనా అట్రాక్ట్ చేయగలరు. పిల్లలు అంత చిన్న మంత్స్ పిల్లల నుంచి ఒక 5-4 years పిల్లలకి మనం అర్థం అవ్వాలి అంటే అది చాలా కష్టం. వాళ్ళు ఎలా మనకి కనెక్ట్ అవుతున్నారు, అసలు ఎలా గుర్తుపడుతున్నారు అనేది నాకు చాలా వండరింగ్ గా ఉంటది ప్రతిసారి. యువర్ ఒపీనియన్ ఆన్ నెగటివ్ కామెంట్స్? ఒపీనియన్ ఏం లేదు. లైక్ ఇప్పుడు నేను పని చేస్తున్నాను, ఒక పక్క స్టడీస్ మేనేజ్ చేస్తూ నేను చేస్తుంది నాకు ఒక జాబ్ లెక్కే.
సో ఇది చేస్తున్నాను, నేను పనిలో ఉంటాను ఎప్పుడు, ఏదో ఒక వీక్, ప్రతి సెకండ్, ప్రతి రోజు నాకు వర్క్ ఉంటూనే ఉంటుంది. నేను పని చేస్తాను కాబట్టి నాకు నెగిటివ్ కామెంట్స్ ని పట్టించుకునేంత టైం ఉండదు. బట్ పని లేని వాళ్ళకి నెగిటివ్ కామెంట్స్ పెట్టడమే పని. వాళ్ళకి ఏంటంటే ఇంట్లో పని కానీ ఏమీ లేకపోతే ఏదో ఒకటి పెట్టాలి, చేయి దురదేస్తుంది, కామెంట్ సెక్షన్ ఉంది పెట్టేయాలి అని అనుకుంటారు. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి. నాకు పెట్టే దాంట్లో ఒక లాజిక్ ఉండదు. ఎందుకంటే కొంతమంది ఎవరో పెడుతూ ఉంటారు, లైక్ ఎవరో ఒకసారి అదొక కంటెంట్ వీడియో, లైక్ ఈ క్రీమ్ అమ్మ, ఈ క్రీమ్ కొనమ్మా, ఈ క్రీమ్ కొనమ్మా అని ఒక వింటర్ వీడియోలో అమ్మని అడుగుతూ ఉంటారు. నీ మొహానికి క్రీమ్స్ అవసరమా? ఒక అబ్బాయి అమ్మాయి నాకు తెలియదు పెట్టారు. ఇప్పుడు నా మొహానికనే కాదు, బాగున్న మొహమైనా బాగులేని మొహమైనా ఎవరైనా కామన్ పీపుల్, లైక్ పూర్ నుంచి రిచ్ పీపుల్ ఎవరైనా మొహానికి క్రీమ్ అనేది వాళ్ళకి నచ్చితే రాసుకుంటారు. నీ మొహానికి క్రీమ్ ఏంటి అని అంటే, ఇప్పుడు నాకు నచ్చితే నేను రాసుకుంటాను. నా మొహం ఎలా ఉన్నది అన్నది ఇక్కడ మ్యాటర్ కాదు, అది నా ఇష్టం. లైక్ నా క్రీమ్ నచ్చితే నేను రాసుకుంటాను. అది నేను నా రియల్ లైఫ్ కోసం చెప్పలేదు. అది కంటెంట్ లా తీసుకోవాలి కదా, అలా తీసుకోరు. ఇంకొంతమంది అంటారు, మేము ఇక్కడ కష్టపడి జాబ్ చేసి సాఫ్ట్వేర్ గా ఉంటూ మార్నింగ్ వెళ్ళి నైట్ వచ్చి అంత అలసిపోయి చేస్తుంటే మీరు ఏం చేయకుండా ఖాళీగా ఇంట్లో వీడియోస్ చేస్తూ మీకు మనీ వచ్చేస్తుంది, మీరు ఈజీ చేస్తున్నారంటారు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మన చేతికి రూపాయి వస్తుందంటే అది ఈజీగా అయితే రాదు. దాని వెనక ఎంతో కష్టం ఉంటుంది, ఎంతో హార్డ్ వర్క్ ఉంటుంది. ఎవ్వరు కూడా అంతేందుకు యూట్యూబ్ కూడా ఈజీగా మనీ అనేది ఇవ్వడు. ఇప్పుడు మీరు ఈ ఫీల్డ్ లోకి రండి, మీకే తెలుస్తుంది. మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టండి, మీరు క్రియేట్ చేయండి, మీకు తెలుస్తుంది. మీ ఫీల్డ్ అదే ఉండొచ్చు, మా ఫీల్డ్ ఇది. సో మీరు జాబ్స్ చేస్తున్న ఏజ్ మీది, నా జాబ్ చేసే ఏజ్ కాదు. ఒక పక్క చదువుకుంటూ నేను అంత ఎందుకు చేస్తున్నాను, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కోసం నేను చేస్తున్నాను. నా ఫ్యామిలీకి హెల్ప్ అవ్వాలని, నా టాలెంట్, నా ప్యాషన్ కోసం నేను చేస్తున్నాను. సో దానికి వీలైతే చిన్న వయసులో ఉండేలా చేస్తున్నందుకు ఎంకరేజ్ చేయాలి, బట్ డిస్కరేజ్ అనేది చేయకూడదు. అండ్ మీరు కష్టపడుతున్నారు, మీకు రావట్లేదు అని అంటే, మేము కష్టపడుతున్నాం కాబట్టి మాకు వస్తుంది. ఎవరు కష్టపడకుండా అయితే ఎవరు రావట్లేదు. కష్టపడకుండా ఒక రూపాయి వస్తుందంటే అది మాకు వద్దు. మేము కష్టపడుతున్నాం కాబట్టి రాలేదు. అలాగైతే నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన 1 year చాలా కష్టపడ్డాను, అప్పుడు నాకు మనీ రాలేదే. నేను చేస్తున్నాను, మనీ ఎక్స్పెక్ట్ చేయకుండా నేను చేస్తాను. యూట్యూబ్ నుంచి మనీ వస్తుందని నాకు అసలు తెలియదు. స్టార్టింగ్ లో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేటప్పుడు ఓన్లీ నా టాలెంట్, నా స్కిల్స్ బయటకు వెళ్ళాలని నేను చేశాను. ఆ తర్వాత మనీ వస్తుందని తెలియదు. మాకు తెలియకుండానే దాని గురించి కొంచెం తెలుసుకోవడం, డాలర్స్ టైప్ లో రావడం, మానిటైజేషన్ ఆన్ అవ్వడం, అదే ఇచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి నాకు వచ్చింది. ఇప్పుడు జనాలు అలా ఉన్నారంటే, మేము పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు మేము చేస్తున్నాము, మీరు ఏం చేయకుండా వచ్చేసంటే ఏం చేయకుండా అంటే రావట్లేదు. అలరాత్రి ఛానల్ ఓపెన్ చేసి ఎన్ని వీడియోస్ ఉన్నాయో చూడండి, మీకే తెలుస్తుంది ఎంత కష్టపడ్డాం ఏంటనేది. కొన్ని నార్మల్ గా కంటెంట్స్ అనేవి మేము ఇవ్వట్లేదు, లైక్ క్వాలిటీ నుంచి అన్ని కూడా హై క్వాలిటీ ఇస్తున్నాం. సో కష్టం అనేది పక్కాగా ఉంటుంది. సో ఆ కష్టాన్ని కన్సిడర్ చేసే వాళ్ళకి, మెయిన్ గా ఈ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి అది ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. మిగతా వాళ్ళకి తెలియదు. పోనీ ఒకసారి మీరు వస్తే తెలుస్తుంది. సో తెలిస్తే మాట్లాడాలి, లేకపోతే లేదు. ఇంకా నెగిటివ్ కామెంట్స్ కోసం అయితే నా ఒపీనియన్ ఏం లేదు. మనం చెప్పి అలసిపోతాం. Whose death hit you the hardest? మై పెట్. అంటే 2 years బ్యాక్ మా స్నూపీ చనిపోయినప్పుడు అది చాలా హార్డెస్ట్ థింగ్ టు డైజెస్ట్ అన్నమాట. What is the best compliment you ever received? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే నాకు ఒక్కరు కాదు, ఒక 5 చెప్పిన మాట, సేమ్ మాట. మేము ఎంత లో ఫీల్ లో, మేము ఎంత స్ట్రెస్ లో, ఎంత బాధలో ఉన్నా సరే మీ కామెడీ వీడియోస్ చూసేసరికి ఆటోమేటిక్ గా ఫేస్ లో స్మైల్ వస్తుందండి అని అంటారు. సో అది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. నేను బాధలో ఉన్నా నేను చేసే వీడియో అవతల వాళ్ళని ఆ బాధ నుంచి బయటకు తీసుకొస్తుంది, వాళ్ళు నవ్వేలా ఉన్నాము అంటే అది నాకు చాలా మంచి థింగ్ దట్స్ హ్యాపెన్ అనమాట. మరి కొంతమంది అంటారు, మా పాప మనసు పాప, మీ వీడియోలు పెట్టకపోతే ఇంకా అసలు అన్నం తినదు అని చెప్పేసి అంటారు కొంతమంది. నాకు చాలా బాగా అనిపిస్తుంది అలాంటప్పుడు, ఓకే పిల్లల్ని మనం బాగా అట్రాక్ట్ చేస్తున్నాము అని చెప్పేసి. ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ టు యూ. కోర్స్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ టు మీ అండ్ యూ ఆల్సో. మీ అందరికీ కూడా ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా మంది అనుకోవచ్చు యూట్యూబ్ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఎడ్యుకేషన్ ఏమంత పట్టించుకోరు, లేదా అవసరం లేదని అనుకుంటారు. బట్ మీరేమనుకుంటారో తెలియదు, నాకు మాత్రం ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంటే. అందుకే నేను చదువుతున్నాను కూడా. నేను ఎంత యూట్యూబ్ లో హార్డ్ వర్క్ చేసినా, నాకు అసలు టైం లేకపోయినా నేను బోత్ గా బ్యాలెన్స్ గా నేను స్టడీస్ అనేది మెయింటైన్ చేస్తున్నాను. What's your opinion on Gen Zs? Present generation Gen Zs. Actually we are also Gen Zs. ఎందుకంటే 2K kids కాబట్టి అందరం. సో Gen Zs మీద నా ఒపీనియన్ ఏంటి అంటే, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్ ఓన్లీ నాట్ ఓన్లీ స్టడీస్ అనే కాదు, చాలా వాటిల్లో యాక్టివ్ గా ఉంటున్నారు. ప్రతి ఒక్కటి తెలుసుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క హిస్టరీ అనేది క్రియేట్ చేసేంత టాలెంట్ అండ్ కెపాసిటీ ప్రెసెంట్ జనరేషన్ కి ఉంది. సో Gen Zs లో ఎంత గుడ్ పాయింట్స్ అనేవి ఉన్నాయో బ్యాడ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. లైక్ సోషల్ మీడియాస్ లో కానీ ఎక్కువ
ఎడిక్ట్ అయిపోవడం, లేదా ప్రెసెంట్ జెన్జీసే ఎక్కువ మంది కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ కి కూడా లైక్ మార్ఫింగ్స్ అని, ఫేక్ అకౌంట్స్ అని, హ్యాకింగ్స్ అని, సో ఇలాంటివన్నీ చాలా వరకు మన జెన్జీసే ట్రై చేస్తున్నారు. అండ్ కొన్ని రిలేషన్షిప్స్ లో కూడా డిఫరెంట్ నేమ్స్ వస్తున్నాయి. అసలు మనకి అంతగా విన్నట్లేదు కానీ చాలా మందికి తెలుసు, ఎందుకంటే మనం సరిగ్గా కాలేజెస్ కి వాటికి వెళ్ళాం మనం ఎగ్జామ్స్ టైం తప్ప. కొంతమంది బిహేవియర్స్ గానీ ఏదైనా సరే పాజిటివ్ ఎంత ఉందో ఆబ్వియస్ గా నెగిటివ్ కూడా అంతే ఉంటది. Do you like spending time with your cousins? I always wanted to spend time with my gang anamata and buddies. You all see in vlogs and my Instagram stories. సో నాకు ఒక కజిన్ గ్యాంగ్ అనేది ఉంటది. ఇంతకు ముందు వాళ్ళతో గడిపిన రోజులు వేరు, ఆడుకోవడం లేదా ఏదైనా సరదాగా ఉండడం, కొట్టుకోవడం అది ఎక్కువ. ఈ ఏజ్ కి వచ్చాక అందరికి ఒక మెచ్యూరిటీస్ వచ్చాక అందరూ టీనేజర్స్ లో ఉంటున్నప్పుడు మా బాండ్ అనేది ఇంకా చాలా స్ట్రాంగ్ అయిపోయింది అనమాట. కలిపి వర్క్ చేసుకోవడం, కలిపి ఒక దగ్గర గేమ్స్ ఆడడం, కలిపి ఫంక్షన్స్ కి అటెండ్ అవ్వడం. సో నా పరంగా వచ్చేసరికి నాకు లో టైమ్స్ లో గానీ గుడ్ టైమ్స్ లో గానీ ప్రెసెంట్ అయితే నా కజిన్స్ అనేది ఉంటున్నారు. సో అది నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు ఒకప్పుడు నేను ఒక్కదాన్ని అన్నట్టు అనిపించేది, బట్ ఇప్పుడు నాకు యూట్యూబ్ లో ఎవరైనా ఒక బ్యాడ్ కామెంట్ కానీ నెగిటివ్ గా కానీ రెస్పాండ్ అయ్యాడంటే వీళ్ళందరూ రియాక్ట్ అయ్యి అవతల వాళ్ళకి నా గురించి చెప్పాలి అనుకునేలా అది ఏదైతే చేస్తున్నారో అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే, నాకు ఇప్పుడు మంచి సిబ్లింగ్స్ అండ్ కజిన్స్ అనే వాళ్ళు ఉన్నారు, నాకు మంచి వాళ్ళు బూస్టప్ ఇస్తారు. ఇప్పుడు వాళ్ళతో ఉన్నదంతా చాలా బాగుంది. వాళ్ళతో ఉంటే నాకు పక్కా రిలాక్సేషన్ అవుతుంటది, నవ్వుతూనే ఉంటాను, నేను నవ్వుతూనే ఉంటాను. Why do you like ప్రభాస్ so much? అది చాలా రీజన్స్ ఉంటాయి, చాలా వే ఆఫ్ రీజన్స్ ఉంటాయి. నాకు ఇంకా ప్రభాస్ గారు ఎలా అంటే ఒక ఫ్యామిలీ పర్సన్ లా నేను ఫీల్ అవుతూ ఉంటాను. ఎందుకంటే పొద్దున లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు ఏదో ఒక రోజు ఏదో ఒక నిమిషం అతని మ్యాటర్ రాకుండా అయితే అవ్వదు. ఎందుకంటే లేచేటప్పుడు ఆయన వాల్ పేపర్ చూస్తా, ఫోటో పడుకునేటప్పుడు చూస్తా, నా లాక్ కూడా అదే పెట్టుకుంటున్నాను నేను అతని పేరు, ఎందుకంటే నాకు అన్నిట్లో తనే ఉండాలని చెప్పేసి. సో ఒక ఫ్యామిలీ మెంబర్ లా అనమాట. తన కోసం రోజు ఏదో కొత్త విషయం తెలుసుకుంటా. నా ఇన్స్టాగ్రామ్ ఫీడ్ అంతా కూడా ఓన్లీ ప్రభాస్ గారికి వస్తుంటాయి, యూట్యూబ్ ఓపెన్ చేసిన అవే వస్తూ ఉంటాయి. సో నాకు ఎక్కువ అంత పిచ్చి అనమాట ఆయన మూవీస్ చూడడం, ఆయన రీ రిలీజ్ మూవీలకి వెళ్ళడం. సో ఏమో అలా రాసి పెట్టుంది ప్రభాస్ గారికి అంతలా కనెక్ట్ అవ్వాలని. ఇప్పుడు ఇది లాస్ట్ క్వశ్చన్, పర్సనల్ లైఫ్ క్వశ్చన్స్ లో. హౌ డూ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్? నా పేరెంట్స్ ని నేను ఇప్పుడు బాగానే చూసుకుంటున్నాను, ఫ్యూచర్ లో కూడా చాలా బాగా చూసుకుందామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక సెట్ ఆఫ్ ఏజ్ వచ్చేంత వరకు పేరెంట్స్ అనేది మన కోసం చాలా కష్టపడి చాలా కేర్ చేసి ఇంత ఏజ్ వరకు తీసుకొస్తారు. సో వాళ్ళని బాగా చూసుకోవడం అనేది నా బాధ్యత. ఎందుకంటే నా డిఫికల్ట్ టైమ్స్ లో వాళ్ళని వదలలేదు కాబట్టి నేను కూడా వదులుకోను. పర్సనల్ లైఫ్ కోసం అయితే అయిపోయాయి గాయ్స్, కంప్లీటెడ్. ఇప్పుడైతే ప్రొఫెషనల్ లైఫ్ కోసం కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం మా టీమ్ కోసం. ఫస్ట్ క్వశ్చన్, వుడ్ ఇట్ హర్ట్ యూ ఇఫ్ సమ్ పీపుల్ లెఫ్ట్ ఇన్ యువర్ టీమ్? హర్ట్ అనేది ఉంటుంది, ఎందుకంటే చాలా మంది టీమ్ లో వచ్చిన వాళ్ళు ఉన్నారు. లాస్ట్ ఇయర్ ఉన్న వాళ్ళు ఈ ఇయర్ లేరు, ఈ ఇయర్ ఉన్న వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఉంటారో లేదో నాకు తెలియదు. అది ఏంటంటే అది నా ఫాల్ట్ అని నేను చెప్పను. ఇప్పుడు ఏదో నా వల్ల ఎవరైనా బయటకు వెళ్ళిపోయారని నేను చెప్పను. వాళ్ళకి ఏదో సంథింగ్ కొంచెం వాళ్ళకి ఏదో లేదనిపించిందో, లేకపోతే ఇక్కడ మీద వాళ్ళకి వేరే దగ్గర బాగుంది అనిపించిందో ఏంటనేది నాకు తెలియదు. నా పరంగా నేను వాళ్ళకి చాలా జెన్యూన్ గా వచ్చాను. నా టీమ్ లో ఎవరు ఉన్నా సరే నాతో పాటు సమానమైన ఎఫర్ట్స్ అండ్ సమానమైన గుర్తింపు అవతల వాళ్ళకి కూడా రావాలని నేను ఎప్పుడు ఆలోచిస్తాను. నా టీమ్ లో ఎవరికి వచ్చినా నేను వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాను, చాలా రెస్పెక్ట్ఫుల్ గా ఉంటాను. సో ఇంకా వాళ్ళు అలాంటి నన్ను కూడా వదిలేసి వెళ్ళిపోయారని నేనేం చేయలేను. అండ్ కొంతమంది ఇప్పుడు నా గురించి తెలియని వాళ్ళు అయితే నన్ను వదిలేసి వెళ్ళిపోయి నేను అంత పట్టించుకోను. నాకు బాగా క్లోజ్ అయిన వాళ్ళు, లైక్ నేను ఒక బ్రదర్, నేను ఒక ఫాదర్, ఒక మదర్ అనుకునే ఫీల్ అయ్యాను లాంటి వాళ్ళు వెళ్ళిపోతే ఆబ్వియస్లీ ఇట్ హర్ట్స్ అ లాట్. బికాజ్ వాళ్ళతో నాకు చాలా మెమరీస్ ఉంటుంటాయి, చాలా ప్రాజెక్ట్స్ కలిపి చేసి ఉంటాను, వాళ్ళతో నాకు చాలా అండర్స్టాండింగ్ ఉంటుంటది. ఏదో ఒక ఇన్సిడెంట్ బేస్ చేసుకొని కొంచెం దూరం అయ్యారు అంటే అది కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఉంటే బాగుంది కదా, అందరం కలిపి గ్రో అవుతాం. ఎందుకంటే వాళ్ళకి నేను ఎక్కడో లోడ్ చేయలేదు, మంచి ఫేమ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, మంచి కంటెంట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, వాళ్ళ యాక్టింగ్ కానీ ఏదైనా ఇంప్రూవ్ చేసేయడానికి ట్రై చేస్తాను. నాకు తెలిసి వాళ్ళకి ఎప్పుడు నేను ఏ లోటు చేయలేదు. మేబీ నా నుంచి వాళ్ళకి ఏదైనా మిస్టేక్ అనిపించిందో లేకపోతే ఏమనిపిస్తుంది అనేది ఆ దేవుడికే తెలియాలి. అందరూ ఉంటే బాగుంటది అని అనిపిస్తుంది. నేను ఎవరిని నా టీంలో నుంచి వెళ్ళిపోమని చెప్పలేదు, వస్తానన్న వాళ్ళని రమ్మంటాను, ఒకవేళ లేదన్న వాళ్ళని అయితే నేను ఫోర్స్ చేయలేను. సో ఉండండి, హ్యాపీగా ఉండండి, నాతో కలిపి వర్క్ చేయండి, మీరు నాకేం అవసరం లేదు, నేనే మీకు ఇస్తాను మంచిగా అనేలాంటి మైండ్ సెట్ ఆఫ్ నాదనమాట. సో నేనేంటో తెలిసిన వాళ్ళు నా జర్నీ లాస్ట్ వరకు నాతో ఉంటారు. వాట్స్ ద వన్ థింగ్ యూ వాంట్ టు స్టీల్ ఫ్రమ్ యువర్ కో యాక్టర్స్? ఓకే, యాక్చువల్ గా ఏంటంటే ఈ క్వశ్చన్ కి లైక్ మీనింగ్ ఏంటంటే చాలా మందికి సరిగ్గా అర్థం కాకపోవచ్చేమో కదా. లైక్ నాతో కలిపి చేసే కో యాక్టర్స్ దగ్గర నుంచి ఒక వన్ థింగ్ నేను స్టీల్ లైక్ దొంగలించడం లేదా నేను తీసేసుకోవాలి అంటే
ఏం తీసుకుంటాను అని. సో పర్సన్స్ ఉన్నాయి, చెప్పు ఒక్కొక్కరు చెప్పి నేను 1 word ఆన్సర్స్ ఇచ్చేస్తా. ఒక్కొక్కరు చెప్పిన తర్వాత చెప్తా. ఓకే. సౌరిక్, his dedication and hard work. అనూష, dancing moves and her smile. దేవా, his magical voice. పావని, ఎవరు జోక్స్ వేసినా లేకపోతే ఏదేసినా చాలా పాజిటివ్ వేలో తీసుకొని దాన్ని ఎంజాయ్ చేస్తుంటది అండ్ అవతల వాళ్ళని కూడా నవ్విస్తూ ఉంటది. సో ఆ వే ఆఫ్ హ్యూమర్ అనేది నాకు తీసుకోవాలని ఉంది. లహరి, షీస్ గ్లామరస్ ఫేస్ అనమాట. బ్యూటీ టిప్స్ గానీ, స్కిన్ కేర్ టిప్స్ గానీ, అవి డైట్ గానీ నాకు స్టీల్ చేయాలని ఉంది. హర్ష, లౌడ్ వాయిస్. ఓకే. నెక్స్ట్ సాయి. సాయి హిస్ డైరెక్షన్ స్కిల్స్, కామెడీ టైమింగ్స్, సెన్స్ ఆఫ్ హ్యూమర్. శిరీష, చాలా స్ట్రాంగ్ అని చెప్తాను నేను, నాకు కూడా ఒక మంచి ఇన్స్పైరింగ్ అనమాట. పూజ, పూజ దగ్గర నుంచి 1 thing నేను స్టీల్ చేయాలనుకుంటుంటే ఆ పులిహోర డైలాగ్స్ అనమాట. చాలా బాగా అంటే అవతలని కరిగించాలంటే బాగా మాట్లాడుతుంది అనమాట. సో తన మాటలో ఎవరిని హర్ట్ చేయదు. సో అలాంటి వే ఆఫ్ మంచి టాక్టివ్ అనేది కావాలి. లక్ష్మి, ఆ లక్ష్మి పెద్దం నుంచి నేను చెప్పాలంటే వాయిస్ చెప్తానే. లాస్ట్ యువర్ స్వీటీ శోభ. శోభ దగ్గర నుంచి స్టీల్ చేయాలంటే హర్ హైట్. వాట్ క్వాలిటీస్ డూ యూ లవ్ ఇన్ యువర్ టీమ్మేట్స్? అంటే మళ్ళీ నచ్చే క్వాలిటీసా? నేమ్స్. ఫస్ట్ హేమంత్, మై బ్రదర్. హేమంత్ అన్ని దగ్గర నుంచి నాకు నచ్చేది ఏంటంటే మెచ్యూర్ ఆఫ్ మైండ్ అండ్ హిస్ ప్లానింగ్స్ అండ్ లెవెల్ ఆఫ్ లైక్ కమర్షియల్ వేలో గానీ ఏదైనా సరే చాలా బాగా ప్లాన్ చేస్తాడు. తన మైండ్ అనేది చాలా బాగుంటుంది. మౌని దగ్గర నుంచి ఏదైనా చేయాలి అంటే అది లైక్ చిలిపితనం. మనం ఏదో సీరియస్ లో ఉంటాం, ఎప్పుడు ఒకలాగే సీరియస్ గా, ఎప్పుడు మన స్ట్రెస్ మనకే ఉంటే ఏం బాగుంటది. దానికి చాలా టెన్షన్స్ ఉన్నా, దానికి ఎన్ని బాధలు ఉన్నా ఏదో పిచ్చి దాంట్లో పిచ్చి చేసి లేస్తూనే ఉంటుంది. సో అది ఎలా సాధ్యం నాకు తెలియదు. సో కొంచెం అలాంటి చిలిపితనము అదంతా కూడా తీసుకోవాలి. నెక్స్ట్ రాకేష్, చాలా బాగా డెడికేషన్ గా ఉంటాడు అనమాట. తనకి అక్కడ అవసరం ఉంటేనే మాట్లాడతాడు, అవసరం లేకపోతే మాట్లాడాడు అనమాట అసలు. సో అది చాలా ఇంపార్టెంట్. ప్రెసెంట్ ఉన్న ప్రతి దానికి టైం వేస్ట్ చేయకూడదు. తను ఒక టైం ఒక 1% ఖర్చు పెట్టాడన్నా అది చాలా విలువైనది అయితే ఖర్చు పెడతాడు. సో అలా తన డెడికేషన్ గానీ ఏదైనా చాలా లైక్ మైండ్ అంతా కూడా వర్క్ మీద ఉంచుతాడు అనమాట. నెక్స్ట్ దినేష్ నుంచి నాకు నచ్చిన క్వాలిటీ ఏంటంటే స్పీడ్ ఆఫ్ వర్క్ అనేది చాలా స్పీడ్ గా చేస్తాడు. లైక్ స్క్రీన్ ప్లేస్ కానీ డైరెక్షన్స్ కూడా చాలా బాగుంటాయి. సౌరిక్ సార్ లో చాలా గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్కరిలో నేను ఒక్కొక్క 1 or 2 క్వాలిటీస్ చూస్తుంటాను, బట్ తనలో చాలా గుడ్ క్వాలిటీస్ అయితే ఉన్నాయి. యాజ్ వి ఆల్ నో. సో హార్డ్ వర్క్ చేస్తారు, దట్స్ ద బెస్ట్ క్వాలిటీ. అండ్ కేర్ గా ఉంటారు, అదొక బెస్ట్ క్వాలిటీ. అండ్ ప్యాషనేట్ గా ఉంటారు వర్క్ మీద. సో ఎప్పుడు తన వర్క్ ని జోక్ చేయరు. అండ్ తన ఆర్టిస్ట్ ని కానీ తన పీపుల్ ని కానీ లైక్ డిస్రెస్పెక్ట్ చేయకుండా అందరిని ఎంకరేజ్ చేస్తారు. తనకున్న టాలెంట్ ఏదైతే స్కిల్ ఉందో అది పక్క వాళ్ళకి కూడా నేర్పించాలి అని అనుకుంటారు. ప్రవీణ్, మై ఎడిటర్ ప్రవీణ్. నాకు తనలో నచ్చిన గుడ్ క్వాలిటీస్ ఏంటి అంటే ఏంటి మిస్టేక్ అని తెలుసుకొని బాగా లెర్నింగ్ అనేది చేసుకొని మంచిగా వర్క్ అనేది మనకి అందించడానికి ట్రై చేస్తున్నాడు. సో అది తనలో గుడ్ క్వాలిటీస్ లెర్నింగ్ అనేది. అండ్ ఏంటంటే ఎడిటర్స్ కి ఏమైనా 1-2 మనము ఏదైనా చేంజెస్ చెప్తాను కొంతమంది బయట చిరాకు పడిపోతారు. బట్ హీస్ నాట్ లైక్ దట్. ఏమైనా ఉన్నా సరే ఇంకా చేస్తూనే ఓపిక గానే ఉంటారు. సో అది మంచి క్వాలిటీ. గణేష్ బ్రోలో గుడ్ క్వాలిటీ ఏంటంటే లైక్ కలర్ కరెక్షన్ దగ్గర నుంచి ప్రతిదీ ఎక్కువ మంచిగా చేస్తారు. అండ్ వర్క్ కూడా చాలా ప్యాషనేట్ గా చేస్తారు. అండ్ అదే కాకుండా తను మాట్లాడే విధానం గానీ ఎవరితోనైనా చాలా బాగా మాట్లాడతారు. ద వే ఆఫ్ కలిసిపోవడం గానీ ఏదైనా. డాన్స్ చాలా బాగా చేస్తాడు. రామయ్య అండ్ నాకు ఒక మంచి సేఫ్టీ ఫీల్ వస్తుందా అన్న దగ్గర చాలా బాగుంటారు. అండ్ గుడ్ క్వాలిటీ అంటే తనలో నాకు నచ్చిన క్వాలిటీ ఏంటంటే రైటింగ్ స్కిల్స్ అనమాట. మోహన్ అన్ని కూడా తనలో కూడా చాలా గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి. అండ్ తన వాయిస్ కూడా చాలా బాగుంటది అనమాట. అన్ని కూడా స్టార్టింగ్ నుంచి తన యాక్టింగ్ వైజ్ గా గానీ లేకపోతే వెంటనే కలిసిపోతారు. అండ్ టీం పరంగా వాళ్ళు మనకి ఇప్పటి నుంచి పరిచయం ఏదైనా చూడరు, వెంటనే ఏదైనా ఉన్నా సరే లైక్ అది ఏదైనా సరే మంచిగా చేస్తారు. హౌ మెనీ స్కిల్స్ యూ హ్యావ్ లెర్న్డ్ ఇన్ దిస్ ఫీల్డ్? స్కిల్స్ పరంగా వచ్చేసరికి ఈ యూట్యూబ్ ఫీల్డ్ స్టార్ట్ చేసిన తర్వాత డైరెక్షన్ స్కిల్స్ నేర్చుకున్నాను, స్క్రిప్ట్ రైటింగ్ స్కిల్స్ నేర్చుకున్నాను, ఎడిటింగ్ స్కిల్స్ అంతకన్నా ముందు స్టార్టింగ్ అదే నేర్చుకున్నాను, ఎడిటింగ్ స్కిల్స్. అండ్ కెమెరా టేకింగ్ కూడా నేను చేయగలను. యాజ్ వే ఆల్ నో కెమెరా టేకింగ్ అంటే పెద్ద పెద్ద కెమెరాస్ కాదు, లైక్ ఫోన్స్ లోనే మనకి మంచిగా ఫ్రేమ్స్ పెట్టడం, క్లారిటీగా తీయడం, ఎలా తీయాలి ఏంటి, అండ్ లైక్ అన్నింటిలో కూడా నాకు స్కిల్స్ అనేవి ఉన్నాయి.
సో యూట్యూబ్ కి సంబంధించిన ఫీల్డ్ లో ప్రతి స్కిల్ కూడా నాకు ఉంది. Which YouTube creator has inspired you the most? ఒకరని చెప్పలేను, ఇద్దరని చెప్తాను. ఒక ఇద్దరు యూట్యూబ్ క్రియేటర్స్ నాకు లైక్ ఇది స్టార్ట్ చేసిన తర్వాత నాకు వాళ్ళని చూస్తే మంచిగా ఇన్స్పైర్ అనిపించింది. సాయి తేజ అన్న, ఎందుకంటే తనతో నేను కలిపి వర్క్ చేశానని కాదు, అంతకు ముందు నుంచి తన మీద నాకు ఒక మంచి ఒపీనియన్ ఉండేది. సో తనని దగ్గరుండి చూసి తనతో కలిపి స్క్రీన్ షేర్ చేసుకున్న తర్వాత నాకు ఆ ఒపీనియన్ అనేది ఇంకా మంచిగా చేంజ్ అయిపోయింది అనమాట. ఏదో ఒక ఎవ్రీ టైం న్యూ కంటెంట్ వస్తూనే ఉంటాడు. సింపుల్ షార్ట్ చేసినా సరే ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి చేస్తారు. కెమెరాలో కానీ కంటెంట్ లో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. ఇంకా తన యాక్టింగ్ అయితే ఇంకా అసలు చెప్పవలసిన జీవించేస్తారు. ఆ తర్వాత గర్ల్స్ లో అయితే నేహా సిస్టర్స్, ఎందుకంటే ఇద్దరే ఆడపిల్లలు బాగా చేస్తారు వీడియోస్ ని. స్టార్టింగ్ టిక్ టాక్ నుంచి వాళ్ళని చూస్తూ ఉన్నాను. సో వాళ్ళ వీడియోస్ చూసి నేను చాలా వరకు లెర్న్ చేశాను, నాకు పర్సనల్ అది తెలుసు. సో ఆ ఇద్దరు అక్కల నుంచి అయితే ఇప్పుడు వాళ్ళతో నేను టచ్ లో కూడా ఉన్నాను. నాకు చాలా హ్యాపీ. ఇప్పుడు నేను క్రియేటరే కదా, వాళ్ళు క్రియేటరే కదా, నేను ఎందుకు వాళ్ళకి అంత అట్రాక్ట్ అయిపోయి నాకు అలాంటి ఈగోస్ ఏం లేదు. నేను ఇలా ఉన్నా సరే నాకు వాళ్ళు మెసేజ్ చేసినా వాళ్ళు ఏదైనా వీడియోస్ పెట్టినా చాలా హ్యాపీగా నేను ఓపెన్ చేసి చూస్తాను. అండ్ నౌ డేస్ పింకీ అక్క ఇన్స్పైర్ చేసింది అనమాట. ఎందుకంటే తనని కలక ముందు నేను ఒకలా అనుకున్నాను, అంటే ఎవరైనా సమ్ బయట వాళ్ళు టాకింగ్ కానీ ఏదైనా వినేటప్పుడు లైక్ యాటిట్యూడ్ గా ఉంటారేమో అనుకున్నాం, కానీ తనని కలిసిన తర్వాత తను ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ కూడా చాలా సాఫ్ట్ అండ్ స్వీట్ కూడా. పింకీ అక్క కూడా ఇండివిజువల్ ఉమెన్, వాళ్ళిద్దరు ఒక కపుల్ గా ఉన్నా సరే అక్క చాలా ఎఫర్ట్స్ పెడుతుంది. అండ్ చాలా అంటే ప్రతిసారి కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటది. తన ట్రాన్స్ఫర్మేషన్ కూడా చాలా బాగుంటది అనమాట. సో తను చాలా మంది గర్ల్స్ కి ఇన్స్పిరేషన్ ప్రెసెంట్. సో పింకీ అక్క కూడా నాకు అలానే. How many YouTube videos have you directed and acted in? నేను యూట్యూబ్ లో యాక్టింగ్ ప్లస్ డైరెక్షన్ చేసిన వీడియోస్ 56. అది కూడా ఓన్లీ లెంత్ వీడియోస్, లైక్ స్కెచ్ వీడియోస్, షార్ట్ ఫిల్మ్స్, ఆ టైప్. షార్ట్స్ అయితే చెప్పవసరం లేదు, 600-700 ప్లస్ ఉంటాయి. బ్లాగ్స్ అందరు దాంట్లో చేసిన లెక్కేస్తే ఇంకా లెక్కే లేదు. About your shoot schedules. అబౌట్ మై షూట్ స్కెడ్యూల్స్ అంటే యాక్చువల్గా ప్యాటర్న్ చాలా మందికి తెలియదు. నేను మంత్ లో ఒక 10 days షూట్ లోనే ఉంటాను. 10 కన్నా ఎక్కువ డేస్ ఉంటాను, కొంచెం 15 days ఉంటాయి. ఎందుకంటే బ్లాగ్ ప్లస్ షార్ట్స్ ప్లస్ లాంగ్ వీడియోస్ ఇవన్నీ కలిపితే మంత్ కి హాఫ్ ఆఫ్ ద డేస్ షూట్స్ లో ఉంటాను. మరి మిగతా టైం ఏం చేస్తున్నాను ఆలోచిస్తున్నారు. ఇంకో 15 days ఆ షూట్ కి కావాల్సిన స్క్రిప్ట్ రాసుకోవడం, దానికి కావాల్సిన డైరెక్షన్ చేసుకోవడం, దానికి కావాల్సిన ప్రాపర్టీస్ సెట్ చేసుకోవడం, అండ్ దానికి కావాల్సిన ఎడిటింగ్స్ చేసుకోవడం, మ్యూజిక్ వర్క్స్ చేసుకోవడం, అండ్ లైక్ అప్లోడ్స్ వర్క్స్ అనేవి చేసుకోవడం. సో మంత్ లో 15 days అటు ఇటు బ్యాలెన్స్డ్ గా అవుతూనే ఉంటాయి. ఇంకా షూట్ టైమింగ్స్ లైక్ స్కెడ్యూల్ కి వస్తే వీక్ ఒక షూట్ అయితే పక్కాగా చేస్తాను. లాంగ్ వీడియో, షార్ట్స్ రెగ్యులర్ గా అవుతూనే ఉంటాయి. బ్లాగ్స్ కూడా రెగ్యులర్ గా ఏవో ఒక షూట్ అవుతూనే ఉంటాయి ఒకేషన్స్ వస్తే. What's the one thing you say to your subscribers? ఆల్వేస్ లవ్ యూ మై సబ్స్క్రైబర్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలా సపోర్ట్ ఇచ్చారు నాకు, ఎందుకంటే నేను చేస్తున్న కంటెంట్స్ ని చాలా మంది ఆదరించి చూసి నచ్చి నవ్వుకొని చాలా బాగా నన్ను దగ్గర చేసుకున్నారు. ఓన్ ఫ్యామిలీలా ట్రీట్ చేస్తున్నారు. సో ఇంతవరకు నన్ను తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. సో మీరు ఇలానే సపోర్ట్ చేస్తుంటే నేను ఇంకా బ్లాగ్స్, వీడియోస్ అన్ని కూడా, నా కంటెంట్స్ అన్ని కూడా నేను ఇస్తూనే ఉంటాను. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడంలో నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వను, నన్ను సపోర్ట్ చేయడంలో మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు. దే ఆర్ లైక్ మై ఫ్యామిలీ అంతే. Why did you start another channel? యాక్చువల్ గా అలరార్తి ఛానల్ అనేది ఉంది, అందులో కంటెంట్స్ చేస్తున్నాను. సో ఒక బ్లాగ్ అనేది మెయింటైన్ చేస్తూ ఇప్పుడు నాకు ఎప్పుడైనా ఏదైనా బ్లాగ్స్ కానీ లైక్ సబ్స్క్రైబర్స్ కి, నా ఫ్యామిలీకి తెలుసుకోవాలని ఉంటది. నేను నా లైఫ్ లో ఏం చేస్తాను, ఇప్పుడు షూట్స్ లోని లైక్ ఈ కంటెంట్ లైఫ్ కాకుండా నా రియల్ లైఫ్ లో నేను ఎలా ఉంటాను, ఏం చేస్తాను, నా గో టు స్కిన్ కేర్ ఏంటి, లేదా హెయిర్ కేర్ ఏంటి, లేదా నేను ఒక డేలో చేసే థింగ్స్ ఏంటి, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. సో మెయిన్ కంటెంట్ వీడియోస్ ని అంటే డైలీ మినీ బ్లాగ్స్ ని లైక్ లైఫ్ కేర్ ని నేను ఒక ఛానల్లో పుట్ చేయలేను. సో అందుకే కంటెంట్స్ కి ఒక ఛానల్ ఉన్నా, నా గురించి పర్సనల్ గా తెలుసుకోవడానికి. సో నా హాబీస్ ని, ఇవన్నీ నా ఫ్యాషన్స్ ని అండ్ లైఫ్ స్టైల్ ని తెలుసుకోవడానికి నేను వ్లాగ్స్ ఛానల్ పెట్టా. ఇది కూడా ప్రొఫెషనల్ లైఫ్ లో లాస్ట్ క్వశ్చన్. డూ యూ వర్క్ హార్డ్ ఫర్ యువర్ వీడియోస్? నేనైతే హార్డ్ వర్కే చేస్తున్నాను వీడియోస్ కోసం. ఎందుకు అంటే మంత్ కి 15 షార్ట్ వీడియోస్ పెడతా, 4 to 5 లాంగ్ వీడియోస్ పెడతా, 3 to 4 బ్లాగ్స్ పెడతా. దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఎందుకంటే అన్ని డిఫరెంట్ జోనర్స్. షార్ట్స్ 1 minute రెడీ చేయాలి, లాంగ్ వీడియోస్ ఒక 20 minutes దగ్గర రెడీ చేయాలి, బ్లాగ్స్ 15 to 10 minutes దగ్గర రెడీ చేయాలి. అన్ని కూడా డిఫరెంట్ జోనర్స్. దానికో కంటెంట్ చేయాలి, దీనికో కంటెంట్ చేయాలి, దీనికో కంటెంట్ చేయాలి. ఆలోచించుకుంటూనే ఉండాలి. యాక్టింగ్ చేస్తూ డైరెక్టర్ నేనైతే, యాక్టింగ్ వేరే వాళ్ళు చేస్తారు అనుకోవడానికి. డైరెక్టర్ నేనే, యాక్టర్ నేనే. బ్లాగ్స్ చేయాల్సింది నేనే, అందులో కూడా మళ్ళీ నేనే చేసుకోవాలి. దానికి ఎడిటింగ్ కూడా నేనే చేస్తాను.
సో ఈ వర్క్ అనేది చాలా హార్డ్ అనమాట. నా వీడియోస్ కోసం నేనైతే పర్టికులర్ గా వర్క్ అనేది చాలా హార్డ్ గా చేస్తాను. మీరు అనుకోవచ్చు సింపుల్ గా చేయొచ్చు కదా. సింపుల్ గా చేస్తే ఇప్పుడు హార్డ్ వర్క్ చేస్తుంటే మీరు సపోర్ట్ చేసినందుగా సింపుల్ వర్క్ చేస్తే మీరు నాకు చేయలేదు. ఎందుకంటే అందులో ఒక లాజిక్ ఉండదు. సింపుల్ చేయడం అలవాటు అయితే ఏముంటుంది, పర్లేదు సబ్స్క్రైబర్స్ కదా ఏదో చూస్తారని పెట్టడం వేరు. బట్ మేము ఇచ్చే హార్డ్ వర్క్ మీకు ఎఫర్ట్స్ అవన్నీ బాగా కనబెడితేనే మీకు బాగా వీడియో నచ్చి మీరు మిగతా వాటికి కూడా సపోర్ట్ చేస్తారు. సో ఆ ఉద్దేశమే పెట్టుకొని నేను ప్రతిదీ కూడా అండ్ ఒక కంటెంట్ ఇంకో దాంట్లో నేను కలపట్లేదు. ప్రతి వీడియో ఇప్పుడు నేను 700 షార్ట్ వీడియోస్ చేస్తే ఒక దాంట్లో ఉన్న కంటెంట్ ఇంకో దాంట్లో ఉండదు. డైలీ ఏదో కొత్తది అనేది నేను లైక్ రిలేటెడ్ కంటెంట్స్ కానీ ఏదో చేస్తూనే ఉంటాను. కొన్ని నేను క్రియేట్ చేస్తాను. సో దీనికోసం అయితే పర్టికులర్ గా నేను హార్డ్ వర్క్ అయితే చేస్తున్నాను. క్వశ్చన్స్ అయితే అయిపోయాయి గాయ్స్. మీరు అందరూ ఎంత ఓపికతో విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓపికతో విన్నందుకు చూసినందుకు కూడా థ్యాంక్ యూ. చాలా తెలుసుకున్నారు కూడా ఆర్పీ కోసం. నేను కూడా చాలా అంటే చాలా తెలుసుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది అంటే లైక్ నెగిటివ్ గా ఉన్న వాళ్ళు ఈ సోదంతా మాకు ఎందుకని అనుకోకండి. ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి ఏంటంటే చెప్పకపోతే ఒక బాధ, చెప్తే ఒక బాధ. ఇప్పుడు నా కంటెంట్ వీడియోస్ నేను చేసుకున్నాను అనుకోండి, నా లైఫ్ కోసం నా కోసం ఏం తెలియకుండా కొంతమంది తెలియకుండా కామెంట్స్ పెడతారు. అలాంటి వాళ్ళకి తెలియాలంటే దానికోసం సపరేట్ గా మనం బ్లాగ్ అనేది చేయాలి. సో టైం కి నా కజిన్స్ కూడా నా మీద ఇలాంటి ఒక ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ లాంటివి క్రియేట్ చేయడం, దానికి నేను కూడా ఓకే ఎందుకు చెప్పానంటే ఓకే నా గురించి మీరు ఎక్కువ తెలుసుకోవచ్చు కదా. ఇంతవరకు బ్లాగ్ చాలా ఎక్కువ డిస్టెన్స్ గా వచ్చింది, డ్యూరేషన్ ఎక్కువ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ ఇంతవరకు ఓపికగా వీడియోని చూసినందుకు, స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలానే నన్ను సపోర్ట్ చేస్తుండండి. అండ్ పావనికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు ఎప్పుడో ఏదో వచ్చి వెళ్ళిపోవడం తప్ప ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తనే లీడ్ చేసి తనే క్వశ్చన్స్ అడుగుతుంటే ఈ వీడియోకి పాప కూడా చాలా కష్టపడింది, చాలా ఎఫర్ట్స్ పెట్టింది. మీకోసమే గాయస్, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ చేయలేదు, మీకోసం క్వశ్చన్స్ అన్ని అడిగాను. అంటే క్లియర్ కమ్యూనికేషన్ అనమాట అంతే. సో థ్యాంక్ యూ సో మచ్ పావనికి కూడా. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ తో మీ అందరి ముందుకి వచ్చేస్తూనే ఉంటాం. అందరికీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బ్లాగ్ కి లైక్ చేసుకోండి, అలాగే పక్కనున్న గంటని గట్టిగా కొట్టేయండి. అండ్ మీ ఒపీనియన్స్ ని కామెంట్ లో పెట్టేయండి. అండ్ నా గురించి బాగా అర్థమైన వాళ్ళు ఉంటే మాత్రం డెఫినెట్ గా నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. బాయ్ బాయ్.